మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. దేవుని స్తుతించుటకు సంబంధించి, అలాగే దేవునికి విధేయత చూపుటకు సంబంధించి ప్రజలకు ఓ పిలుపు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. పాత నిబంధన కాలంలోని భక్తులు దేవుణ్ణి ఎలాగో ఆరాధించినా, సంఘమునకు దేవుని ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో అపోస్తులు ఒక చక్కటి బోధ చేశారు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. దేవుని స్తుతించడమే అల్లరితో కూడిన ఆటపాటలు అనుకునే సంఘాలకి, దేవుని స్తుతించడం అనే పేరుతో అల్లరి చేసే సంఘాలకి ఇది ప్రాముఖ్యమైన విషయం. ఒకరికొకడు కీర్తనలతో అంటున్నాడు, మరి సంగీతం అని చెప్పలేదా? సంగీతములతోనూ అంటున్నాడు. కనుక వాయిద్యములు వాయిస్తూ చక్కగా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆరాధించటం అది తప్పేం కాదు. పైగా పౌలు సంఘానికి నేర్పిస్తున్న క్రమం. అయితే పాడుతున్న ఆ పాటలు ఆత్మ సంబంధమైన పాటలుగా ఉండాలట. అవి దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉండాలి. ఇతరులకు అదొక ఉపదేశంగా ఉండాలి. నీ స్తుతి, నీ ఆరాధన దేవునికి అంగీకృతం కావాలి. సువార్త విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో కూడా కక్ష చేత మిష చేత అని పౌలు అన్నట్టుగా ఏ విధం చేతనైనా సరే దేవునికి సేవ కొనసాగుతోంది. ఇక్కడ సంగీత ప్రదర్శన జరగడం లేదు. కృతజ్ఞతాస్తుతులతో అంటున్నాడు భక్తుడు. ఆత్మ సంబంధమైన పాటలుగా ఉండాలి. అవి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవిగా ఉండాలి. అందులో ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం ఉండాలంటున్నాడు పౌలు. ఈ రోజున ఎవరి తలాంతులు వాళ్ళు ప్రదర్శించేదానికి చాలా ఆరాటపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చూస్తే 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానివ్వండి, సియోను గీతాలు కానివ్వండి, ఇలాగిన భక్తులందరూ రచించినటువంటి మరెన్నో కీర్తనలు ఎంతో అర్థవంతమైనవి. పాటకు బలాన్ని చేకూరుస్తూ వినసొంపుగా, పాటకు ఆధారంగా చక్కటి సంగీతాన్ని అందిస్తూ వచ్చారు. కేవలం ఆ పాటల్లో వీధుల్లో పాడుకుంటూ వెళ్తేనే అది సువార్తగా ఉండేది. ఎందరో పదే పదే ఆ పాటలు విని మారు మనసు రక్షణ పొందిన అనుభవాలు ఉన్నాయి. ఈ రోజున దేవుని స్తుతించడానికి లోకంతో పోటీ పడుతున్నారు. లోక మర్యాదలు ఎన్నో అనుసరిస్తున్నారు. పాటలో ఉన్నటువంటి తాత్పర్యం వారికి ఆకర్షణ కాదు, కానీ పాడుతున్న వైనం, పాడేదానికి ఏర్పాటు చేసినటువంటి ఆడంబరమైనటువంటి ఏర్పాట్లు వారికి ఆకర్షణగా మిగిలాయి. పాటలో అర్థం తక్కువగా ఉంది. ఆ పాటలోని భావాన్ని సంగీతం డామినేట్ చేస్తుంది. స్తుతి, ఆరాధన ఎలాగుండాలంటే, పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆ రోజున భక్తులు అర్పించినటువంటి బలి అర్పణకు, నైవేద్యమునకు సాదృశ్యంగా ఉంది. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా ఇలాగ అంటున్నాడు చివరి అధ్యాయంలో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఈ 95వ కీర్తనలో దేవుని ఎందుకు స్తుతించాలో కూడా వివరిస్తున్నాడు 3-4 వచనాల్లో. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడుతుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. భూమి ఆకాశములను, పర్వత శిఖరములను, సముద్రమును, అందులో సమస్తమును, అంత మాత్రమే కాక మనలను కలగజేసినటువంటి సృష్టికర్త, మందవల్లి మనల్ని మేపుతున్నటువంటి కాపరి, ఆయనే మనల్ని పరిపాలిస్తున్నటువంటి అధిపతి,
ప్రవక్త అయినటువంటి యోన దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నప్పుడు ఆ నావలో ఉన్నటువంటి మనుషులు నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నప్పుడు నేను యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఆయన సన్నిధిలో నుంచి పారిపోతున్నాను, నేను హెబ్రీయుడను అంటూ సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందుండు దేవుడై ఉన్నటువంటి యెహోవా అంటాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలోనే ఆయన మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనల్ని కలుగజేశాడు అంటున్నాడు. అలాగే కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. అయితే కొందరికి జ్ఞానం లేదు అంటున్నాడు, ఈ జ్ఞానము లేదు అంటున్నాడు. దేవుడు ఏదో మేలు చేస్తేనే, సమస్యల మధ్యలో ఏదో జవాబిస్తేనే, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మన పితరుల గురించి కూడా ఈ అధ్యాయంలో కింద రాస్తూ వచ్చాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దానికి వారు దేవుని స్తుతించలేకపోయారు, కానీ అనుదినము వారి జీవితంలో కలిగిన లేమిని బట్టి వాళ్ళు సనుగుతూ వచ్చారు. అందుకే భక్తుడు అంటున్నాడు, మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, దేవుడైన యెహోవాను శోధించవద్దు, వారు దేవుని మార్గమును ఎరగని వారు అంటున్నాడు. కనుక అనేకులు ఆయన చెప్పినట్టుగా ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. మనమైతే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాము. ఉత్సహించు పెదవులతో ఆయనను నిత్యము స్తుతించేటువంటి కృప దేవుడు మీకు కలుగజేయడం కాక. గాడ్ బ్లెస్ యూ.